ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం దశమస్కందం శ్రీకృష్ణ లీలలు. ఇలా వృషభ దైత్యుని సంహరించగానే వేల్పులు గుంపులై గోపాలునిపై కుసుమములు వర్షించారు. గోపకులు హర్షించారు. గోపాంగనలు ఉప్పొంగిపోయారు. గోవిందుడు బలరామునితో మిక్కిలి ఆనందిస్తూ మందకు మరలి వెళ్ళినాడు. అనంతరం ఒకనాడు మహానుభావుడైన నారదుడు కంసుని కడకు వచ్చి అతడితో ఆ కన్య యశోద కన్న కూతురు శ్రీకృష్ణుడు దేవకీ గర్భ సంభూతుడు బలరాముడు రోహిణీ కొడుకు ఆ రామకృష్ణులిద్దరూ నందుని మందలో ఉన్నారు అంటూ తెలియజెప్పాడు. ఆ మాటలు ఆలకించి ఆశ్చర్యపడి ఆగ్రహావేశంతో కంసుడు కంపించిపోయాడు. ఈ బడుగు వసుదేవుడు కొడుకులను నంద ప్రజలలో భద్రంగా దాచిపెట్టి మంచి మాటలతో నన్ను వంచాడు. ఈ దిక్కుమాలిన వాణ్ణి ఈ మోసగాన్ని పట్టి పరిమార్చడం యుక్తం అంటూ ఖడ్గం చేబూని వెంటనే వసుదేవుని చంపడానికి కంసుడు ఉద్యుక్తుడయినాడు. అతన్ని చూచి నారద మహర్షి వసుదేవుని చంపవద్దు, ఇది నీ వంటి వానికి తగదు అని వానిని వారించి దేవలోకానికి తరలి వెళ్ళిపోయాడు. అంతటితో కంసునికి అలుక తీరలేదు. అతడు దేవకీ వసుదేవులను లోహపు సంకెళ్లతో బంధించాడు. కేసి అనేవాణ్ణి పిలిచి గోకులానికి వెళ్ళి రామకృష్ణులను చంపి రమ్మని పంపించాడు. తరువాత మంత్రులను భటులను మావటి వాండ్రను చాణూరుడు ముష్టికుడు అనే జట్టులను సాల్వుడు కోసలుడు మొదలైన ముఖ్యులను వారితో ఇలా అన్నాడు. ఎందైనను నన్నెదిరించి పోరాడటానికి ఇంద్రాదులకు సైతం శక్తి చాలదు. ఎందైనను నన్నెదిరించి పోరాడటానికి ఇంద్రాదులకు సైతం శక్తి చాలదు. బలరామకృష్ణులు అనే మధించిన గొల్లపిల్లలు ఇప్పుడు బృందావనంలో పెరుగుతున్నారట. కథన భూమిలో కంసుని చంపుతామంటూ భీరాలు పలుకుతున్నారట. మీరీ వింత మాటలు విన్నారా? జట్టిపోరు ఏర్పాటు చేయండి. మల్లరంగానికి 4 వైపులా మంచెలమర్చండి. పూర ప్రజలు వచ్చి చూస్తారు. నగరం నలుమూలల్లో ఈ సంగతి చాటండి. ఓ చాణూర ముష్టికులారా, మీరు చాతుర్యంతో మల్లయుద్ధం సలుపగాల దిట్టలు, గొప్ప శౌర్య ప్రతాపాలు గలవారు. జట్టులలో జగజ్జట్టులై పెంపుగన్నవారు. పట్టణ ప్రజలు ప్రశంసింపగా మల్లయుద్ధంలో ఆ రామకృష్ణులను మట్టు పెట్టి నాకు ప్రీతిపాత్రులు కండి. ఓరి మావటి ఇలారా. ఆ గోపాలకులు మన భవనద్వార సమీపంలో ఉన్న ఆలనా స్తంభం వద్దకు రాగానే నీ ప్రతాపం ప్రదర్శించు. చెక్కిళ్ళ మీది మద జలధారల సౌరభాల చేత గండు తుమ్మెదల పిండును అసగొలిపి ఆకర్షించే కువలయ పీడ గజరాజాన్ని అదిలించి వారి మీదికి ఢీగొలుపు. చతుర్దశి నాడు విజయం కోసం వైభవోపేతంగా ధనుర్యాగం చేయాలి. రుద్రుడికి ప్రీతిగా జంతు బలులు గావించండి. ఈ విధంగా కంసుడు తన వాళ్ళనందరినీ ఆయా పనులకు పురిగొల్పి యాదవులలో ఉత్తముడైన అక్రూరుణ్ణి పిలిపించాడు. అతడి చెయ్యి తన చేతిలో పట్టుకొని ఇట్లా అన్నాడు. క్రూర కృత్యాలకు చొరకుండా అక్రూరుణ్ణి పిలిపించాడు. అతడి చెయ్యి తన చేతిలో పట్టుకొని ఇట్లా అన్నాడు. క్రూర కృత్యాలకు జొరకుండా మనుగడ సాగించడం వల్ల అక్రూరుడనే సార్థక నామం నీకు తగిపోయింది. నీతో కలిసిమెలిసి నెయ్యం చేయవచ్చు. నీవు కోపం లేనివాడివి. నంద ప్రజలలో గొల్లలైన రామకృష్ణులు నన్ను చంపడానికి ఆసక్తితో ఉద్యుక్తులవుతున్నారట. ఉపాయంతో వారిని తెచ్చి నాకు అప్పగించు. వేల్పులు నాకు భయపడి వేడుకోగా విష్ణువు యదువంశమందు వసుదేవునకు కృష్ణుడై జన్మించాడని ఒక మాట విన్నాను. కాబట్టి నీవు నందాదుల అయిన
నందాదులైన గొల్ల పెద్దలకు చెప్పి ఒప్పించి కప్పం గైకొని ధనుర్యాగం చూడటానికి రండని వారిని పిలుచుకొని రావాలి. నా ఇంటనున్న కోవలయ పీడమనే కుంజర రాజం తన దంతగ్రాలతో కొండలను కూడా కూలదోస్తుంది. కోపంతో ఢీకొన్నప్పుడు నిండు మగటిమితో దండధరుణ్ణి సైతం క్రింద పరుస్తుంది. బ్రహ్మాండాలను కూడా కదిలించే శక్తి దానికుంది. అటువంటి గజరాజానికి బలరామకృష్ణులను ఢీకొని చీల్చి చెండటానికి క్షణకాలం పట్టదు. ఒకవేళ అది వారిని లేకపోతే అక్రూర విను. చానూరుడు ముష్టికుడు సభలలో గణింపదగిన మల్లవీరులు. బల సంపదలో వారు ప్రభంజనుణ్ణి సైతం మెచ్చరు. బాహుబాహీ కథనంలో కడు నేర్పు గలవారు. వారు బలరామకృష్ణుల బలాధిక్యం ఏమాత్రం సహించరు. పోరాటంలో ప్రాణాలు తోడి వారిని తెగటారుస్తారు. ఇది ముమ్మాటికి యథార్థం. రామకృష్ణులిద్దరూ నేలకోలిన వెంటనే వసుదేవుడు మున్నగు ప్రముఖులను హతమారుస్తాను. సాహసంతో వృష్ణి, భోజ, దశార్హ వంశజులైన వీరులను పరిమారుస్తాను. రాజ్యాభిలాష గలవాడు, ముసలివాడు, దుర్మార్గుడు అయిన మా తండ్రి ఉగ్రసేనుణ్ణి నిర్మూలిస్తాను. మా పిన తండ్రి అయిన దేవకుని కడముట్టిస్తాను. ఇంకా మిగిలిన శాత్రవులను పిలుకుమారుస్తాను. జరాసంధుడు, నరకుడు, భానుడు, శంభరుడు మొదలైన నా చెలికాండ్రతో కూడి ఈ ధరావలయాన్ని పరిపాలిస్తాను. ధనుర్యాగమనే మిషతో శీఘ్రంగా నీవు వసుదేవ తనయులను ఇక్కడికి పిలుచుకొని రా. పో, పగవారి గుట్టు భేదించాలి. విరోధులను వృద్ధి కానీయరాదు. కంసుడి మాటలు విని అక్రూరుడు ఇలా అన్నాడు. రాజా, నీవు ఆజ్ఞాపిస్తే వెళ్లకుండా ఉండగలనా? యథార్థం ఆలోచిస్తే నరులు తమ శక్తి ఎట్టిదో దైవశక్తి ఎలాంటిదో కొంచెమైనా గ్రహించలేరు. తమ బుద్ధికి తోచిన విధంగా పట్టుదలతో ప్రవర్తిస్తుంటారు. కాదనడానికి వీలు కాదు. విధి నిర్ణయం తప్పించుట ఎవరి తరము కాదు. నేను వెళ్ళి నీ విరోధి పుత్రులను ఇక్కడికి తీసుకువస్తాను. ఈ విధంగా పలికి రథమెక్కి అక్రూరుడు వ్రేపల్లెకు బయలుదేరి వెళ్ళాడు. కంసుడు తక్కిన వారందరికీ సెలవిచ్చి అంతఃపురంలో అడుగు పెట్టాడు. ఇంద్రుణ్ణి వరుణ్ణి మించినవాడు, శౌర్యానికి సముద్రం లాంటివాడు అయిన కేసి అనే రక్కసుడు కంసుని ప్రోత్సాహంతో వారువమై వాయువేగంతో నందుని మందలో ప్రవేశించి సంకటం కలిగించాడు. అతని దిట్టమైన గిట్టల తాకిడికి చలించిన భూవలయం నాగరాజైన ఆదిశేషుని పడగలకు భారమయ్యింది. అతని భీతి గొలిపే సకలింతలకు మిక్కిలి భయపడి ఆకాశంలో దేవతలు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. అతను తన జూలు అటూ ఇటూ ఆడించడం వల్ల జనించిన గాలికి మేఘాలు ఎగిరిపోయి విమానాలను క్రమ్ముకున్నాయి. తెరువబడిన అతని బిలము వంటి నోటిలో పెద్ద పండ్లు ప్రళయకాలంలోని అగ్నిజ్వాలల విధంగా మెరిశాయి. అతని తోక యమపాశంలాగా భాషించింది. ఆ సమయంలో బలహీనులైన మందలోని గొల్లలను భయపెట్టడం, తరుమగొట్టడం నా వంటి వీరునికి ధర్మం కాదు. ఈ గొల్లపల్లెలో దానవహంత కృష్ణుడెక్కడ అంటూ తన్ను వెతుకుతున్న అసురుణ్ణి వెన్నుడు చూచాడు. గోపాలురకు అడ్డంగా వచ్చి గోవిందుడు, ఓరి దైత్యుడా, ఇక పోలేవు అంటూ సింహంలాగా గర్జించి వాని పోకిరి అని పిలిచాడు. ఆ నిశాచరుడు యశోదాత్మజుణ్ణి ఎదిరించాడు. అశ్వరూపంలో ఉన్న ఆ క్రవ్యాధుడు కర్కశంగా భయంకరంగా సకిలిస్తూ ఆకాశమునే మృంగబోయేటట్లు నోరు పెద్దగా తెరిచి కమలాక్షుణ్ణి కరవడానికి ఉంకించాడు. కృష్ణుడు ఆ పాటు తప్పించుకోగా వాడు
నందనందన్ను ఎగిసి తన్నినాడు. తిన్నగా తన్ను తప్పించుకున్నాడు కృష్ణుడు. రాక్షసాంతకుడు రణోత్సవం వహించాడు. కోపంతో గోవిందుని కనులు జేవురించాయి. వెంటనే అశ్వరాక్షసుని పొంగు శమించేటట్లు వాని కాళ్ళు పట్టుకొని గరుత్మంతుడు పాము పిల్లను విసిరి పారేసిన విధంగా 400 మూరల దూరంలో పడవేశాడు. ఆ విధంగా విసిరి పడవేయగా నిశాచరుడు నేలకు వ్రాలి వేగంగా పైకి లేచి అహంకారంతో హుంకరిస్తూ జంకు గొంకులు మాని దామోదరుని మీదికి విజృంభించాడు. అప్పుడా యదుకుంజరుడు భయంకర సర్పాన్ని పర్వత గుహలోనికి చొప్పించిన విధంగా దిగ్గజ తుండము వలె నిగనిగ లీనుతూ బలిష్టమైన తన బాహుదండమును వాని నోటిలోనికి జొనిపినాడు. పరీక్షత్ మహారాజా, అఘాసురుని హరించిన హరి వజ్రాయుధము వలె కఠినమైన స్తంభము వలె నున్న తన వామహస్తమును ఆ దైత్యుని దంతాలు పొడి పొడి అయి రాలిపోవున్నట్లు అవలీలగా వాని కడుపులోనికి చొప్పించాడు. వాని కడుపు ఉబ్బునట్లు తన బాహువును అంతకంతకు బలుపు చేస్తూ ఆ దానవుని ప్రాణవాయువును నిరోధించాడు. గాలి వెలుపలికి వెడలక నిలిచిపోగా రాక్షసుని దేహాన చెమట పొటమార్చింది. కనుగుడ్లు వెలికి వచ్చాయి. తన మాయలు పనిచేయకపోగా వాడు విలవిలా తన్నుకుంటూ పెనుబొబ్బలి కడుతూ నేలపై కూలినాడు. ఓ రాజా, అశ్వాసురుని కుర్చీలో కృష్ణుని బాహువు మీదు మిక్కిలి పెరిగి పట్టుటకు చోటు లేనందున వాని దేహం దోసపండు మాదిరి రెండుగా చీలిపోయింది. వీరావేశం కలవాడు మాంసాసనుడు, లోకంలో నూతన శక్తి రాశిగా ఉన్నవాడు, ఇంద్రుని వరుణుని జయించినవాడు అయిన కేసిని తామర రేకుల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడు అలవోకగా అందమొందించాడు. ఆ సంతోషంలో దేవతలు పూలవానలు కురిపిస్తూ స్తోత్రాలు చేశారు. అంతలో విష్ణుభక్తి విశారదుడైన నారదుడు వచ్చి నందనందుని సందర్శించి ఏకాంతంగా ఇట్లా అన్నాడు. కృష్ణ జగదీశ్వర, ఆ అచింత్య ప్రభావం గల యోగీశ్వర, అఖిల ప్రాణులకు ఆధారమైనవాడా, సర్వనియామకుడా, అంతటను నిండిన మహానుభావ, కట్టెలలో అగ్ని విధంగా సమస్త ప్రాణులలో ప్రవేశించి ఎట్టి వికారాలకు లోనుగాక ఏకరూపుడవై విలసిల్లుతున్నావు. హృదయ కుహారమందు గూఢంగా ఉన్నావు. జీవులొనర్చే క్రియాకలాపమునకు కేవలం సాక్షిమాత్రుడవై ఉన్నావు. నీవు సర్వస్వతంత్రుడవు. నీకధీనమైన మాయాశక్తిచే సత్వరజో తమో గుణాలను కల్పిస్తున్నావు. ఈ త్రిగుణాల చేత జగత్తును సృజిస్తున్నావు, పాలిస్తున్నావు, సంహరిస్తున్నావు. రాజుల ఆకారాలు ధరించి ఉన్న రాక్షసులను నిర్మూలించి ఈ భూమండలాన్ని కాపాడుటకై నీవు అవతరించావు స్వామి. ఓ ప్రభువు, ఇక ముందు చానూరుడు, ముష్టికుడు, గజుడు, కంసుడు, శంకుడు, కాలయవనుడు, మురుడు, నరకుడు, ప్రౌఢకుడు, శిశుపాలుడు, దంతవర్తుడు, సాళ్వుడు మొదలైన వారు నీ చేతిలో మరణిస్తారు. దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని పెకలించి తెస్తావు. నీ వల్ల నృగునకు శాప విముక్తి కలుగుతుంది. శమంతకమణిని స్వీకరిస్తావు. మృత్యులైన బ్రాహ్మణ కుమారులను తిరిగి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. అర్జునునకు సారథివై పెక్కు అక్షౌహిణీల సైన్యాన్ని సంహరిస్తావు. ఓ శ్రీకృష్ణ, వర్ధనశీలుడైన పరమేష్టి కూడా నీవు చేసే పనులు లెక్కించుటకు సమర్థుడు కాడు. నీ వల్లనే సత్వరజోస్తమో గుణాలను జయించి వృద్ధి పొంది అణిగిపోతాయి. నీ రూపమునకు మేరే లేదు. నీవు సర్వవ్యాపివి, జయశీలుడవు, సహనశీలివి, పరమేశ్వరుడవు, ప్రమాణరహితుడవు, ప్రపంచ నియామకుడవు. ఇట్టి నీకు నమస్కరిస్తాను.
ఈ విధంగా దేవదేవుని కొనియాడి సెలవు పుచ్చుకొని నారద మహర్షి వెళ్ళిపోయాడు. అటు తర్వాత ఒక దినమందు గోపబాలురు కృష్ణునితో కూడా అడవికి అరిగినారు. అక్కడ పశులను మేపుతూ ఒక పర్వతం పొంత దాగుడు మూతలాట ఆడటం ప్రారంభించారు. అందులో కొందరు గొర్రెలుగా, కొందరు కాపరులుగా, కొందరు గజదొంగలుగా ఏర్పడి గోపబాలురు తమలో తాము కనుమూసి గంతలాటలాడసాగారు. అంతలో మయుడనే రాక్షసుని పెద్ద కొడుకు హోమాసురుడు గోపాలక రూపం ధరించాడు. వాడు అడ్డులేని దొంగతనంతో ఆ ఆటలో గొర్రెలుగా నటిస్తున్న గొల్ల కుర్రవాళ్లలో 4-5 తప్ప తక్కిన వారందరినీ మెల్లగా ఒక పర్వత గుహలోకి తీసుకువెళ్ళినాడు. వాడు క్రమక్రమంగా గోపబాలకులను ఆ శైలకందరంలో చేర్చి పెద్ద బండతో వాకిలి మూసివేసి మునపటి మాదిరి అక్కడి ఆటలోనికి వచ్చి చేరినాడు. సర్వజ్ఞుడు, గర్వాంధులైన ధనుజులను ధనుమాడేవాడు మహావీరుడు అయిన మాధవుడు నవ్వుతూ, ఓరి రాక్షస, నీ గుట్టు బట్టబయలయ్యింది. నీవు గడితేరిన గజదొంగవు. గొల్ల పిల్లలందరినీ కొండగుహలో దాచిపెట్టినావు. మిగిలిన వారిని కూడా పెడుదూగాని రారా అంటూ సింహము తోడేలును పట్టుకునే మాదిరి వాణ్ణి ఒడిసి పట్టుకున్నాడు. పద్మాల వంటి కన్నులు గల కృష్ణుడు గట్టిగా పట్టుకోగానే వాడు గొల్లరూపు విడిచి కొండంత రాక్షసాకారంతో ఉప్పొంగి మిడిసిపడినాడు. విడిపించుకునే శక్తి లేనందున లోపల సందేహిస్తూ గిజగిజ గుంజులాడినాడు. అప్పుడు గోవిందుడు సంగ్రామ భీముడైన ఆ వ్యోముణ్ణి జంకు గొంకులు లేక కూల్చివేశాడు. అప్పుడు ఆకాశం నుంచి దేవతలు ఓహోయని హర్షధ్వనాలు ఆచరించారు. బలవంతుడైన కృష్ణుడు భయంకరుడైన ధానువుని నేలకూల్చి పర్వత గుహ ద్వారమును మూసియున్న రాతిని ముక్కలయ్యేటట్టు తన్నినాడు. గుహలో తిరుగాడుతున్న గోపబాలకులను వెంటబెట్టుకొని గొల్లపల్లెకు వెళ్ళినాడు. అక్కడ అక్రూరుడు ఆనాటి రాత్రి మధురానగరంలో ఉండి మరునాటి ప్రాతకాలం లేచి నియమముతో నిత్యకర్మానుష్ఠానములు తీర్చుకొని రథమెక్కి నందగోకులానికి పయనమై వెళ్తూ దారిలో ఇట్లనుకున్నాడు. కంసుడు పంపిన అక్రూరుండు బృందావనమునకు చెనుదెంచుట. గడచిన జన్మలో నేనెట్టి తపస్సు చేసినానో కదా, ఎట్టి నడవడి కలిగింటినో, తగిన వారికి ఎటువంటి దానములు చేసినానో, ఆద్యులైన పరమయోగుల యోగ దృష్టికి కూడా గోచరం కాని భగవంతుడు బ్రహ్మస్వరూపుడు అయిన శ్రీకృష్ణుని తెలివి మాలిన వాడనైన నేను చూడబోతున్నాను. మునుపు ప్రాజ్ఞులైన ప్రహ్లాదంబరీషాదులు ఏ దేవదేవుని కాలిగోళ్ల కాంతిపుంజమును ఆశ్రయించి జనన మరణాలని చీకట్లలో చిక్కుకొనక తరించినారో అట్టి భగవంతుని అవతారమే కదా ఈ శ్రీకృష్ణుడు. ఈయనను వైరబుద్ధితో జయించడానికై పిలుచుకురమ్మని నిష్కారణ ప్రేమతో నన్ను పంపి కంసుడు నాకెంతో మేలు చేసినాడు. అతని వంటి చెలికాడు మరొకడు లభించడు. ఈ అక్రూరుడు ఆ కంసుని పంపును నన్ను హింసించడానికి వచ్చిన పరమ దుర్మార్గుడని శ్రీకృష్ణుడు నన్ను అనుమానిస్తాడో, నిఖిల ప్రాణుల లోపల వెలుపల నడుమ బాగుగా వ్యాపించి ఉన్నవాడు కనుక ఆలోచించి అభిమానిస్తాడో, నన్ను ఎలా మన్నిస్తాడో, నాతో ఏ రీతిగా సంభాషిస్తాడో, ఇంతకు నా అదృష్టం ఎట్లా ఉన్నదో ఏమో. ఈ విధంగా తలపోస్తూ ఇంకా ఇలా అనుకున్నాడు. ముంగురులతో ముచ్చటగా ప్రకాశిస్తూ నది చంద్రునితో సమానమైనది, నవ్వు నిగ్గులతో నివ్వటిల్లునది, కమల దళాల వంటి కన్నులు గలది, చెవులు కమ్మల కాంతులతో చెలువారు చిక్కిళ్ళు గలది అయిన ఆ పుండరీక లోచనుని మోము దర్శింపబోతున్నాను. ఇది తథ్యం. నేను వెళ్ళే దారులలో అడవి మృగములు నాకు ప్రదక్షిణంగా వెళుతూ శుభాన్ని సూచిస్తున్నాయి. రాత్రి సమయంలో నేను వెళ్ళి మాధవుని చరణ సమీపంలో
సాగిలపడి నమస్కరిస్తాను. ఆ ప్రభువు గబగబా పరివెత్తే కాలమని సర్పం ఢాకుకు తల్లడిల్లిపోయే భక్తుల భయాన్ని తొలగించే తన కరకమలాన్ని నా శిరమున నిలుపకపోవునా? చిరునవ్వు నవ్వుతూ కరుణతో నాకు అభయప్రదానం సలుపకపోవునా? అని ఇంకను అక్రూరుడు అనేక విధాలుగా యశోదానందనుని సందర్శనం కోరుకుంటూ రథమునెక్కి వేగంగా పయనించి వెళ్ళాడు. అలా వెళ్ళి గొప్పవైన చందనం, మొల్ల, మల్లె, తాడి, మద్ది, గోరంట, మర్రి, మామిడి మొదలైన తరువులతో నిండినది, వికసించిన ఎర్ర తామరలు గలది కనుకనే బలరామకృష్ణులను సంతసింపజేసేది అయిన బృందావనమును తన ముందు కనుగొన్నాడు. ఆ అక్రూరుడు బృందావనంలో ప్రవేశించాడు. సంధ్య వేళలో దూడలు, కోడెలు, తొలిచూలు, గేదెలు గుంపులుగా మేతకై వెళ్ళి అందందు పచ్చని పచ్చికలు మేస్తూ ఎంతకు ఇంటికి మరలి రాకపోతే వాటిని వెతుకుటకై పోయి పొదలు, మరుగులు, మిట్టపల్లాలు లెక్కింపక పొదలలో దూరి పరివెత్తుతూ వెతుకులాడి కనిపించక ఒకరినొకరు ఎలుగెత్తి పిలిచే గోపాలుర సవ్వడి ఆలించాడు. మెత్తని పచ్చిక మేసే కుతూహలంతో ఆగి అంతలో తమ లేగదూడలను తలుచుకొని తడవు చేయక మమకారంతో తమకు తామే అంబారవాలు సలుపుతూ పొదుగుల నుండి పాలు కార్చుటుకుంటూ పరిగెత్తి వస్తున్న ఆవులను ఆలోకించాడు. అప్పుడే పుట్టిన దూడలను అరకడ నుంచుకొని పలుపులు చేత పట్టుకొని క్రొత్తగా ఈనిన బాలింత గోవుల వెంబడింపగా మెల్లమెల్లగా వెళ్తున్న వల్లవులను విలోకించాడు. చిరుతలు, శివంగులు, పెద్ద పులులు మొదలైన క్రూర జంతువులు బారి పడకుండా జాగరూకులై మందకు రెండు వైపులా గండ్రగొడ్లళ్ళు, ఈటెలు, విండ్లు ధరించి కావలి కాస్తున్న కాపరులను దాటి ముందుకు సాగాడు. అక్కడ పలు రకాలైన మిసిమిగల కసువులు మేసి బలిసి కొట్టాలలో చేరి ఆవులు మెల్లగా నెమరు వేస్తున్నవి. దూడలు పాలు గుడిచి తల్లుల ఎదుటే చెలరేగి చెంగున దుముకుతున్నాయి. ఎదకు వచ్చిన ఆవులపై బడి దాటుతూ వృషభాలు ఎదురు నిలిచి వండొట్టితో ఢీకొని కొమ్ములతో కుమ్ములాడుతున్నాయి. 6 నెలల వయసు గల దూడలు మొక్కవోని బలంతో మెడ పలుపులు త్రెంచుకొని పొదలు దూరి కుప్పించి దుముకుతూ తల్లి పొదుగులను పొడిచి పాలు కుడుస్తున్నాయి. వాటిని అదిలించి యువతలకు పట్టి ఈడువలేక పిల్లలు పెద్దలను పిలుస్తున్నారు. కొడుకులను, భర్తలను, మామలను, మరుదులను కికురించి మన్మథశర పీడితులై గొల్ల మగువలు ఇంటి పనులు మరిచి జంకు వీడి సంకేత ప్రదేశాలకు చేరి కృష్ణుని రాకకై వేచి ఉన్నారు. గోపకులు పశువుల కొట్టాలలో ఆవులకు దూడలను విడుస్తూ తిరిగి కట్టెవీస్తూ మరలా పట్టి ఈడుస్తూ క్రీడిస్తున్నారు. ఆవుల గిట్టల వల్ల పొడి అయి పరుచుకొన్న ఎండు పేడ దుమ్ము గోవులను పితికేటప్పుడు చెదరిన పాల తుంపరల మొత్తము తడిసి అణిగిపోయి అడుసుగా మారింది. గోపాలుర పాలు పిండునప్పుడు ఆవుల చనుల నుండి చెంబులలోనికి కారే క్షీరధారలు జుమ్ అని చప్పుడు చేస్తున్నాయి. ఆ బోతులు మెడ దురద తీర్చుకోవడానికి కని వరసి కొనగా నునుపారిన గృహద్వార సీమలలోని స్తంభాల సమీపాన ఉన్న కుక్కలు ఉలిక్కిపడి క్రొత్తగా వచ్చిన వారిని చూచి కోపంతో మురుగుతున్నాయి. ఈ విధంగా ఉన్న బలరామకృష్ణుల భుజదండములనే ప్రాకారంతో పరిరక్షింపబడుతున్న ఆ వ్రేపల్లెలోనికి అక్రూరుడు ప్రవేశించాడు. పద్మము, అంకుశము మొదలైన శుభలక్షణములు గల కృష్ణుని అడుగుల చొప్పు సంతోషంతో
తిలకించి మేను పులకించి ఆనంద బాష్పాలతో నిండిన కన్నులు గలవాడై అక్రూరుడు ఉత్కంఠతో రథము నుంచి దిగినాడు. తామర రేకుల వంటి కన్నులు గలవారు, రంగారు మేనులు కలవారు, చక్కగా గైసేసి కొన్నవారు, వెళ్ళి విరిసే కాంతులు కలవారు, పచ్చనైన నల్లనైన క్రొంగొత్త వలువలు ధరించినవారు, పూలదండలు తాల్చినవారు, ధీరులు, యువతుల పాలిట మన్మథాకారులు, పాలు పితికే వాడలలో చేరి ఉన్నవారు అయిన శ్రీకృష్ణ బలరాములను అక్రూరుడు సందర్శించాడు. అలా చూచి భక్తిపరాధీనుడై పులకిత గాత్రుడై అక్రూరుడు ఆనందాశ్రువులు జల్లు కురియగా ఆ రామకృష్ణుల పాదాలకు వినయంతో నమస్కరించాడు. అటు పిమ్మట, ఓ పరీక్షిత్ మహారాజా, సాధువులైన మానవులను చక్కగా కాపాడి భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు చక్రాయుధ చిహ్నతమైన హస్తం చాచి అక్రూరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అనంతరం అక్రూరుడు బలభద్రునకు ప్రణమిల్లినాడు. అతడు అక్రూరుని కౌగలించి అతని చేయి పట్టుకొని శ్రీకృష్ణుడితో కూడా తమ గృహానికి తీసుకువెళ్ళినాడు. కుశల ప్రశ్నలు గావించాడు. గద్దె మీద కూర్చొండబెట్టి కాళ్ళు కడిగినాడు. మధుపర్కం సమర్పించాడు. ఆవు నొసగినాడు. సాదరంగా కమ్మని భోజనం పెట్టించినాడు. తాంబూలం, చందనం, పూదండలు ఇచ్చాడు. ఆ సమయాన నందుడు ఆసీనుడై ఉన్న అక్రూరుని ఆదరించి ఇలా అన్నాడు: అక్రూరా, చెల్లెలు మొరపెట్టుతుండగా నీచుడై అల్లుళ్లను చంపిన నృశంసుడు ఆ కంసుడు బ్రతికి ఉండగా దశార్హ వంశపు వారైన మీకు భూమిపై బ్రతుకున్నదా? ఇక మీ క్షేమాన్ని గూర్చి ఏమని అడిగేది? అనంతరం అక్రూరుడు ఒక మంచంపై సుఖంగా కూర్చొని ఉండగా కృష్ణుడు అతనితో ఇలా అన్నాడు: అక్రూరా, నీకు కుశలమేనా? చెలికాండ్రందరకు సంతసమే కదా? చుట్టాలకు క్షేమమా? ప్రజలందరూ భయం లేక ఉన్నారా? కుల బంధువులందరికీ ఆనందమేనా? మా మామ కంసుడు నిర్భయంగా ఉన్నాడా? నన్ను కన్నారన్న సాకుతో కారాగారంలో నిర్బంధింపబడిన దేవకీ వసుదేవులు ప్రాణాలతో బ్రతికి ఉన్నారా? అక్రూరా, నీవిక్కడికి వస్తుండగా విచారంతో నా కెరింగింపుమని నా తల్లిదండ్రులు నీతో ఏమైనా చెప్పినారా? వారేమన్నారు? నా వృత్తాంతం తమకేమి తెలియలేదని వారు శుష్కించిపోయినారేమో, దుఃఖపడుతున్నారు కాబోలు, ధైన్యాన్ని చెందినారేమో. కంసుని భయంతో వారెట్టి పాట్లు పడినారో నాకు వినిపించు. మరి నీవేమి కారణంగా ఇచ్చటికి వచ్చినావో తెలుపు అని శ్రీకృష్ణుడు అడిగాడు. అప్పుడు అక్రూరుడు, నారదుడు వచ్చి చెప్పిన సంగతులు, కంసునకు యాదవులందు ఏర్పడిన విరోధభావము, అతడు దేవకీ వసుదేవులను చంప నుంకించి మానిన విషయము, ధనుర్యాగమను మిషతో తన్ను పంపిన ప్రకారమును వినిపించాడు. అది విని రామకృష్ణులు పక్కున నవ్వినారు. ఆ మీదట చుట్టూ చేరి ఉన్న నందుడు మొదలైన గొల్ల పెద్దలను చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: రాజైన కంసుడు ధనుర్యాగం సందర్శించడానికై పిలువనంపినాడు. ఆ ప్రభువును చూచుటకు వెళ్ళాలి. మీ ఇళ్లలో గల పాలు, పెరుగు, నెయ్యి, కట్నాలు, కానుకలు మీ చాతుర్యం మెరిసేటట్లు సమకూర్చండి. బండ్లను ఆయత్తపరుచుకొని రండి, మనము మధురా నగరానికి వెళ్ళాలి అని ఆనతిచ్చాడు. అక్రూరుడు రామకృష్ణులను వెంటబెట్టుకొని మధురకు వెళ్తాడనే వార్త తెలియగానే గోపవనితలు కలత చెందినారు. శ్రీకృష్ణుని చిరునవ్వులు, మాటలు మనసులు హరించే సరస సల్లాపాలు, విలాసాలు, వినోదాలు, ఆదరాభిమానాలు, ఆయన కమలం వంటి తన చేతిలో పట్టుకొని పిలుచుటలు, ఇవన్నీ ఇకపై అనుభవించే ఉపాయాలు ఏమిటా అని ఆలేడి కన్నుల అన్నుమిన్నలు కిన్నులై కుములుతూ ఏకాంత గృహాలలో గుంపులై కూడి ముచ్చటించుకున్నారు. ఇంకా వారు ఈ విధంగా తమలో తాము తలపోసుకున్నారు: బ్రహ్మదేవుడు దొడ్డ సంసారి అని చాలా విశ్వసించాం కదమ్మా.
ఆలోచింపగా ఆయనలో ఏమాత్రం ధర్మం లేదు. మన ప్రభువైన పుండరీకాక్షుణ్ణి ఇక్కడ ఉండనీయక వేరొక చోటికి తరలినట్లు చేసి చిన్నపిల్లవాని వలె ఆటలాడుతున్నాడు. అయ్యో, అతని ఈ దుండగపు చేష్టలను కూర్చి ఆయన ఇల్లాలు సరస్వతికైనా చెప్పండి. ఈ విధంగా బ్రహ్మను నిందిస్తూ గోపికలు మన్మథ తాపానికి అధీనమైన చింతలు కలవారైనారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.